ఈరోజు మీరు చూస్తే 74,96,288 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో 2,28,000 మంది 2,28,000 మంది భాగస్వాములైనటువంటి ఏకైక కార్యక్రమం, గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్ ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే ఇది ప్రారంభం మాత్రం. నేను చూశాను, పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు. ఇంకొక యాప్ తీసుకొస్తున్నారు, గ్రీన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే ఒక బాధ్యత, ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. తల్లిదండ్రులందరినీ కోరుతున్నాం, ఇమ్మీడియట్ గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెల్లవారితో 10 గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది, మీకు అలర్ట్ వస్తుంది. పిల్లలు ఇక్కడుండే పిల్లలందరినీ కోరుతున్నా, స్కూలుకు డుమ్మా కొడితే ఇమ్మీడియట్ గా అమ్మకు నాన్నకు తెలుస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా డుమ్మా కొట్టకుండా ఉండాలని పిల్లలందరినీ కోరుకుంటున్నా. ఇది మంచి కార్యక్రమం అవునా కాదా అని అడుగుతున్నా పిల్లలందరినీ. ఆమోదమేనా? పిల్లలందరూ చేలి పైకెత్తండి. మీ మంత్రి గారు చాలా బాగుంటారు, పిల్లల్ని చదివించడంలో మాత్రం కఠినంగా ఉంటారు. దానికి అభినందిస్తున్నా. ఓకే, గుడ్. తల్లిదండ్రులు యాప్ చూస్తారని అడుగుతున్నా, డౌన్లోడ్ చేసుకుంటారా లేదా? మీరు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయంటే చేలి పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చాం. మీరెక్కడికి పోయే పని లేదు. ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ లో ఏం కావాలనో చెప్తే చేసి మళ్లీ మీకు సమాధానం చెప్పే బాధ్యత, పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఫస్ట్ టైం స్కూల్స్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు. షూ కూడా బాగుంది, పుస్తకాలు బాగున్నాయి, బ్యాగులు కూడా బాగున్నాయి. కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది. ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను, నేను కూడా టీచ్ చేశాను. నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను, చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు అక్కడ టీచర్ను కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి, ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్రా కిట్ ఇచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది, నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకిస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఏ బొమ్మ ఉండదు, విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకందరికీ కిట్లు అందించాం. ఒక్కొక్క కిట్టుకైతే 2,275 రూపాయల చొప్పున 953 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా 1-8 వరకు, అదే 120 స్టిచ్చింగ్ మాత్రం 120 రూపాయలు, 9-10 అయితే
రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నోట్ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూసేవాడిని. స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు, స్కూలుకు వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈసారి పాఠశాలలు ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారియర్ తీసుకుని 6 కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారియర్ గాని పొట్లాలు కట్టుకుని 6 కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా కూడా నడిచి స్కూలు పోయి చదువుకొని మళ్ళా ఇంటికి వచ్చేవాడిని. అంటే 2 సార్లు 12 కిలోమీటర్లు నడిచేవాడిని. పిల్లలు మీరంతా అదృష్టవంతులు. ఉచిత బస్సు ఎక్కితే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వస్తే భోజనం తీసుకొచ్చే పరిస్థితి లేదు, మీకు బాధ లేదు. మా తల్లి అయితే నేను 5-6 గంటలకు బయలుదేరాలి. 6 గంటలకు బయలుదేరాలంటే 4 గంటలకు లేచి వంట చేసి నాకు పొట్లం కట్టిస్తే దాన్ని తీసుకొని నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. మంచి రుచికరమైన భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, వేడి భోజనం. మొన్నటి వరకైతే బియ్యం బాగలేవంటే కాదు, నా పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యంతో ఈరోజు ఇస్తున్నాం. ఇంకా వీలైతే నేను ఒకటే చెప్తున్నా, డిపార్ట్మెంట్కి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు. దీన్ని నేరుగా టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలో చేసి సమర్థవంతంగా ఇచ్చేస్తాం. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు, గంజాయి వద్దు బ్రో. నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం, నిన్నే ఆలోచించాం, ఎవరైనా ఒక షాపులో అమ్మితే ఆ షాపుని సీజ్ చేస్తాం. నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు. అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎక్కడ కూడా జరగనీయం, కఠినంగా ఉంటాం. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా, మీరు మారకపోతే మీకిచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సమాజం కోసం మనం ముందుకు పోయేటప్పుడు అందరూ కూడా ఒక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, టీచర్లందరూ అన్నదానం కంటే, వస్త్రదానం కంటే, గోదానం కంటే మిన్నదైంది విద్యాదానం. అలాంటి విద్యాదానాన్ని ఇచ్చే మా టీచర్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా. పిల్లలకు కూడా కోరుతున్నా, ఈరోజు తల్లికి వందనం పెట్టామంటే పిల్లల్లో ఒక బాధ్యత పెరగాలి.
తల్లి మీద ప్రేమ పెరగాలి, భక్తిభావం పెరగాలి. పైకి రావడమే కాదు, ఎప్పుడు కూడా తల్లిని గౌరవించడమే కాదు, తల్లి మాట వినడమే కాదు, తల్లిని శాశ్వతంగా బాగా చూసుకోవాలని ఆలోచన ప్రతి ఒక్క పిల్లల్లో రావాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తే గతంలో అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తి కావాలి. ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి వచ్చిన డబ్బులతో చదువుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇంకో పక్క అంబేద్కర్ వీధి దీపాల కింద చదివి ఆయన రాజ్యాంగాన్ని రాసే స్ఫూర్తి వచ్చిందంటే అది ఆయన గొప్పతనం. ఒకరు మిసైల్ మ్యాన్గా, ఇంకొకరు రాజ్యాంగ నిర్మాతగా తయారయ్యారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన పిల్లల్లో చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. ఇప్పుడే నేను ఒక అబ్బాయిని చూశాను, మా రాజకీయ నాయకులు ఎవ్వరూ మాట్లాడలేరు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. చాలా తక్కువ సమయంలో